నేను అడుగుతా ఉన్నాను, నేను ఇక్కడే పుట్టి పెరిగాను, నా ఉగా వచ్చిన దగ్గర నుంచి వస్తున్నాను. చందనోత్సవం నాడేమో ఆ ఉగ్ర నరసింహస్వామి ఏమో ఉరుములతో వర్షం కురిపిస్తాడు, ఉరుములతో వర్షం కురిపిస్తాడని చల్లదనం చేసేస్తాడు. ఎంత ఎండాకాలం అయినా సరే ఆ చివరి చల్లదనం అవుతుందన్నమాట. అదే అతనిలోనే ఉండే ఆ ఉగ్ర నరసింహస్వామి, ఆ యొక్క మనం ఏదైతే చందనోత్సవం చేస్తామో అతను చూపించే నేచర్లో నేను ఉన్నానని చెప్పి చూపించే విధానం అది. అదే భక్తులు పులకించిపోతారన్నమాట ఆ ఉరుములకి. అలాంటి ఆ ఉరుములకి, ఆ గాలికి మీరు దానికి తగ్గ టెక్నాలజీని ఉపయోగించుకోలేదు. మీకు తెలియదా ఆ సియర్ వాల్ టెక్నాలజీ నిర్మాణం చేయాలి, ఏదైతే అక్కడ కొండ ఉందని చెప్పేసి దానికి ఇటుకలతో కడతారా? ఇటుకలతో కట్టినా సరే హీలింగ్ పవర్ ఎంత ఉండాలి? 21 days ఉండాలి కదా. దాని మీద ట్రస్సులు వేస్తారా? దానికేమో మీరేమో ఫ్లెక్స్ అని నిర్మాణం చేసుకుంటారా? దాని మీదేమో మీరేమో ఈ టెంట్లు అవి కడతారా? ఇది జరిగింది. లైట్స్ పోయి అంటున్నారు. ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. వాట్ ది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇస్ డూయింగ్.